ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తాలిం-ఏ హునర్ లాంటి గొప్ప కార్యక్రమం సువర్ణ అక్షరాలతో లిఖించబడుతోందంటూ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ను నెల్లూరు జిల్లా వాసులు అభినందించారు. పేద విద్యార్థులు అందుకుంటున్న తాలిం-ఏ హునర్ కు విరాళాన్ని అందజేశారు. నెల్లూరు నగరంలోని హరినాథపురంలో ఉన్న ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసంలో ఆయనను ఘనంగా సన్మానించారు ముస్లిం మైనారిటీ నాయకులు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కటింగ్ నిర్వహించారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలిం-ఏ హునర్ కార్యక్రమం నిర్వహించారని కొనియాడారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ ధనవంతుల బిడ్డలు ఎక్కడ చదువుతున్నారో పేద విద్యార్థులను కూడా అక్కడే చదివిస్తున్నారని అన్నారు. పేద విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా మార్చి వారిని దేశానికి వెన్నెముకల్లా తయారు చేస్తున్న అజీజ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలో అత్యున్నత పోటీ పరీక్షలకు పోటీ పడేలా ఈ విద్యార్థులను తయారు చేస్తున్నారని అన్నారు. అబ్దుల్ అజీజ్ ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో మార్కులు సృష్టించారు. ఆ మార్కులను మార్చాలంటే మరో అబ్దుల్ అజీజే రావాలని అన్నారు. అబ్దుల్ అజీజ్ చేయగలిగిందే చెప్పారని, చెప్పింది తూచా తప్పకుండా చేసి చరిత్ర సృష్టించారని అన్నారు. ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు బాధ్యతలు తీసుకొని 2 సంవత్సరాలలో ఆయన దేశంలోనే చరిత్ర సృష్టించారు. చెప్పింది చేశారు, చేయగలిగిందే చెప్పారు. 250 మంది పిల్లల భవిష్యత్తుకు తొలిమెట్టు వేశారు. దానికాని ఎంతోమంది వారికి అధికారులు కూడా అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించారు. ఇదివరకు వక్ఫ్ బోర్డు అధికారులు చేసే పనితీరు వేరు. అబ్దుల్ అజీజ్ గారు వచ్చిన తర్వాత వారి బాధ్యతలను గుర్తు చేసి మనము ఒక చరిత్ర సృష్టించబోతున్నాము. తాలిం-ఏ హునర్ పేరుతో ఒక ఎడ్యుకేషన్ మిషన్ ప్రారంభించి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతున్నాము అని చెప్పి అబ్దుల్ అజీజ్ గారు వారిని ట్యూన్ చేసి వారితో తూచా తప్పకుండా పని చేపించే విధంగా వారికి పని చేపించుకున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఒక చరిత్ర సృష్టించి ఇతర రాష్ట్రాల వారు కూడా అబ్దుల్ అజీజ్ గారిని ఆదర్శంగా తీసుకొని మనం చూస్తూ ఉన్నాం. ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు వీడియోలు అప్లోడ్ చేసి సోషల్ మీడియా ద్వారా తాలిం-ఏ హునర్ గురించి చెప్తా ఉన్నారు. అయితే అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ దేనికి ఇస్తారు అని చెప్పి ఆయన హయాంలో ప్రతి ఒక్కరికి తెలియపరిచి ఇలా అమలు చేయాలి వక్ఫ్ బోర్డు బాధ్యతలు అని చెప్పి ఆదర్శంగా ఈ రాష్ట్రంలో నిలిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు దేశవ్యాప్తంగా అందరూ వక్ఫ్ బోర్డు చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆదర్శంగా నిలిచారు. కాబట్టి ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి మత పెద్దలు, మత గురువులు, ముస్లిం సమాజం బాధ్యత కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా అబ్దుల్ అజీజ్ గారిని సన్మానించి మత పెద్దలు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయడం జరిగింది. రెసిడెన్షియల్ కాలేజ్, ఏసీ క్యాంపస్, జేఈఈ, నీటు, అడ్వాన్సు, మెయిన్స్ ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్లో వాళ్ళకు మంచి ఉత్తీర్ణత సాధించే విధంగా ఈ పూర్తిగా 250 మంది పిల్లకాయలకు ఆ యొక్క రెసిడెన్షియల్ కాలేజీలు స్థానం కల్పించడం జరిగింది. దాదాపు 7,362 మంది అప్లై చేస్తే 6,605 మంది ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అంటే రాష్ట్రంలో, దేశంలో ఎంతమంది ముస్లిం మైనారిటీ పిల్లకాయలు చదువులు ముందస్తు స్థాయి పోవాలి, రాబోయేటువంటి రోజుల్లో మేము ఉన్నతమైన చదువులు చదవాలని ఎంతమంది ఆశ చూస్తున్నారో ఆలోచించండి. దాంట్లో 250 మందికి సెలెక్ట్ చేసి మంచి ర్యాంకులు సాధించినటువంటి పిల్లకాయలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, ఏదైతే గవర్నమెంట్ స్కీల్లోని అబ్దుల్ అజీజ్ గారు ఏం చేసినా ఒక మార్క్ క్రియేట్ చేస్తారని 5 సంవత్సరాల మేయర్ కాలంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరిగిన రీతిలో నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధి పరచడం, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వచ్చినప్పుడు 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పార్టీని ఆయన తీసుకొని చూపించినట్టు చొరవ, కార్యకర్తలను కాపాడిన విధానం. ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్గా దేశ చరిత్రలోనే వక్ఫ్ బోర్డు చైర్మన్ అంటే ఎలా ఉండాలి అంటే అబ్దుల్ అజీజ్ లాగా ఉండాలి అని ఒక చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. కాబట్టి నేను పదే ప్రతిసారి కూడా చెప్తానే ఉంటా,
ఏదైనా సాధించాలి అంటే అబ్దుల్ కలాం గారు సాధిస్తే మరో అబ్దుల్ కలాం రావాలి, చంద్రబాబు నాయుడు గారు సాధిస్తే మరో చంద్రబాబు నాయుడు రావాలి, అలాగా అబ్దుల్ అజీజ్ సాధిస్తే అబ్దుల్ అజీజే రావాలే తప్ప మరొకరు రాబోరు అని చెప్పేసి పదే పదే చెప్తుంటారు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద మంచి కార్యక్రమం చేసినటువంటి తాలిమే హునర్ లాంటి కార్యక్రమం చేసినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి నెల్లూరు నగరంలో రూరల్లో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ నాయకులు వారందరితో పాటు ఈరోజు వారి నివాసంలో వచ్చి వారికి పౌర సన్మానం చేసుకుంటారు. ఎందుకంటే అబ్దుల్ అజీజ్ గారికి చేస్తున్నటువంటి సన్మానం కాదు, ముస్లిం జాతికి చేస్తున్నటువంటి సన్మానం, ముస్లిం యొక్క ఉన్నతి కోసం చేస్తున్నటువంటి సన్మానం, ముస్లిం బిడ్డల కోసం చేస్తున్నటువంటి సన్మానం, ముస్లింల యొక్క స్థితిగతులు మారడానికి చేస్తున్నటువంటి సన్మానం. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన కార్యక్రమాలు అబ్దుల్ అజీజ్ గారు చేయాలని చెప్పేసి వారికి వెన్నంటిగా మేమంతా నడుస్తామని చెప్పేసి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.